హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడైందన వార్త. రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్పై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ తమకు ఏమో శుభవార్తలు చెబుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ నిర్మలమ్మ పద్దు ప్రవేశపెడుతుందా ముఖ్యంగా చాలా ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్ ఈసారి బడ్జెట్లో నెరవేరే ఆశలు ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి. అదే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం ఏటా అందించే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన మొత్తాన్ని పెంచుతుంది. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటికీ పెట్టుబడి సాయం కింద కేంద్రం ఏటా 6,000 మాత్రమే అందిస్తుంది. దీనిని 8,000 లేదా 10,000కు పెంచాలని ఎప్పటి నుంచో రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే కేంద్రం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి ఇతర ప్రధాన అంచనాలలో పీఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని పెంచుతున్నారన్నది ప్రధానంగా చర్చించుకుంటున్నారు. పలు రైతుల సంఘాలు కూడా ఈ డిమాండ్ను కేంద్ర ఆర్థిక శాఖ ముందు ఉంచింది. ముఖ్యంగా పంట పెట్టుబడికి వ్యవసాయ పెరుగుతుండడం, సహాయ దిగుబడి సరిగ్గా రాకపోవడం నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ సాయం మొత్తాన్ని 10,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈసారి నిర్మలమ్మ బడ్జెట్లో ప్రకటిస్తారన్న ఆశలు రైతుల్లో చిగురుస్తున్నాయి. ఈ స్కీమ్ విషయానికి వస్తే 2019 ఫిబ్రవరి 24న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2018 డిసెంబర్ 1 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఇక్కడ అర్హులైన సాగు భూమి ఉన్న రైతులకు ఏటా పంట పెట్టుబడి సాయం కింద 6,000 చొప్పున అందించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇక్కడ 6,000 ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి డబ్బులు వేశారు. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మందికి పైగా పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 21 విడతల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. చివరిసారిగా 2025 నవంబర్ 19న 21వ విడత నిధుల్ని మోదీ తమిళనాడులో కోయంబత్తూరు వేదికగా విడుదల చేశారు. ఇప్పుడు ఫిబ్రవరి ఏప్రిల్ సమయంలో 22వ విడత డబ్బులు జమ కానున్నాయి. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సాయం మొత్తాన్ని పెంచి ఆ పెంచిన నిధుల్ని వచ్చే విడతలో విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇక ఎప్పుడు ఈ స్కీమ్ కింద డబ్బులు పొందాలన్న లబ్ధిదారులు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం రైతులకు పీఎం కిసాన్ పంట సాయం 10,000 రూపాయలకి పెంచే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.